ఇప్పుడు మనం తయారు చేసేది వావిలాకు కషాయం. ఇది మనకి రసం పీల్చే పురుగుని నివారించడానికి పనికొస్తుంది. దీంట్లో మనం ఆవు మూత్రం 20 లీటర్లు, వావిలాకు 7 కేజీల నుంచి 8 కేజీల వరకు వేసుకొని బాగా మనం మరిగిస్తాం. 3 పొంగులు వచ్చే వరకు మరిగిస్తాం. ఇప్పుడు తీసుకురాము. దీని ఇట్లా బాగా మనం మురిగించుకోవాలి. ఇది బాగా మంట పెట్టినప్పుడు మనకి 3 పొంగుల వరకు రావాలి. తర్వాత మనకి దీన్ని మనం చల్లార్చి వడబట్టాలి. ఆవుమూత్రం పోయి దీంట్లో ఈ ద్రావణాన్ని మనం 3 పొంగులు వచ్చేంత వరకు దీన్ని మరిగించాలి. మరిగించిన తర్వాత ఒక 24 గంటలు దాన్ని చల్లార్చుకోవాలి. చల్లార్చి వడబోసిన తర్వాత ఒక 20 నుంచి 30 మిల్లీమీటర్ల తీసుకొని దాన్ని 1 లీటర్కి అంటే 20 ml per 1 లీటర్ అలా తీసుకొని స్ప్రే చేసుకోవాలి. ఏ పంట పైన కానీ, ఏ సక్కింగ్ పేస్ట్ కానీ, రసం పీల్చే పురుగులు ఇంకోటి అలాగే మనకిప్పుడు ఇది మనకి ఇట్లా పొంగు వచ్చిన తర్వాత మనం దీన్ని తీసుకొని చల్లబెట్టుకోవాలి. పూర్తిగా మనకి ఆరిపోయిన తర్వాత మనం వడగట్టుకొని మనం స్ప్రేయింగ్ చేసేటప్పుడు దీనికి 20 లీటర్లకి 100 ml మనం దీన్ని కలుపుకొని స్ప్రేయింగ్ చేసుకోవాలి. ఇట్లా స్ప్రేయింగ్ చేసుకోవటం వల్ల మనకి రసం పీల్చే పురుగులని మనం తగ్గించవచ్చు.